దొంగతనాలు చేశారు. అది ఓకే 14 లక్షల నుంచి 7 లక్షలు డబ్బులు డిమాండ్ చేశారు. 4 లక్షలు డీల్ పెట్టించాను. ఈరోజు ఇచ్చేసాను. సార్ వచ్చేసి జటంగా చెప్పున్నా డబ్బులు ఇచ్చేసాను. ఈ పక్క తిరుగు. కాదు ఎస్ఐ సార్ డబ్బులు ఇచ్చాను. డిమాండ్ చేసింది ఎవరు మిమ్మల్ని? ఎస్ఐ సార్ డిమాండ్ ఇద్దరు డిమాండ్ చేశారు. ఏ విధంగా డిమాండ్ చేశారు? అది చైన్ స్నాచింగ్ అయింది. ఆ డబ్బులు మీరు కట్టాలి. నా మధ్యలోకి చూడున్నా 7 లక్షలు మధ్యలోకి ఇక్కడ జటంగా చెప్పేది అంత చిన్నగా చెప్పు. 7 లక్షలు డబ్బులు కట్టాలి మీరు అంటే, లేదు సార్ అంత మా చేత కాదని 4 లక్షలు డీల్ తెచ్చుకొని ఈరోజు ఇచ్చేసాను. సార్ సార్ నాకు చేసిన సార్ 4 లక్షలు ఈరోజు మొన్న ఇచ్చినాము. నేను 50,000 ఇచ్చాను. నువ్వు ఏం చెప్పినా ఇక్కడ చెప్పి ఇక్కడ చూసి చెప్పు. 4 లక్షలు డబ్బులు ఇచ్చేసాను. 4 లక్షల డబ్బులు ఎవరికి ఇచ్చినావు? ఎస్ఐకి ఎస్ఐ సార్కి ఇచ్చాను. మొన్న డీల్ కుదిరిన తర్వాత ఆడ కుదిరిందని ఎస్ఐ సార్ దగ్గర మిమ్మల్ని ఏమన్నా భయపెట్టినారా? భయపెట్టి ఇచ్చాను. 7 లక్షలు ఏమైనా భయపెట్టినారు? మీరు డబ్బులు కట్టకపోతే మిమ్మల్ని రిమాండింగ్ పంపిస్తాము, మీరే ముద్దాయిలు అవుతారు. అది డిమాండ్ చేసిన తర్వాత మేము భయపడి బెదిరించింది ఎవరు? బెదిరించి పోయిన శనివారం ఎవరు బెదిరించారు? ఎస్ఐ సార్ సిఐ సార్ బెదిరించి మమ్మల్ని 7 లక్షల నుంచి 4 లక్షలు మా చేత అయింది. ఈరోజు డబ్బులు ఇచ్చేసిన తర్వాత సార్ వచ్చి రైడ్ చేసి ఓకే.